అందుకని సత్యం ఏంటంటే, ఏ పోరాటం ఇప్పుడు నువ్వు పోరాడుతున్నావో, ఏ పోరాటం నీ ఎదుటగా ఉందో, ఏ పోరాటం నీ కఠినతరంగా ఉందో, సత్యం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే నీ పక్షంన, నీ తరపున, నీ బదులుగా ఆయన పోరాడాడు. మళ్ళీ ఆయన పోరాడి విజయం పొందితే మళ్ళీ నాకెందుకు ఈ తలగా నొప్పేని అనుకుంటాడు. అయిపోయింది కదా, అయిపోతే మళ్ళీ ఎందుకు నాకు ఈ ప్రెషర్, మళ్ళీ నేను పోరాడాల్సిన అవసరం ఏముంది? అదే ఇప్పుడు చెప్తున్నాను. మీరు నా శిష్యులైతే నా వాక్యమందు నిలిచి ఉండాలి. నా వాక్యము నిలిచి ఉంటే అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అంటే ఆల్రెడీ గెలిచిన యుద్ధంలో, ఆల్రెడీ పొందుకున్నటువంటి విజయంలో నీవు గుర్తించి స్థిరంగా ఉండి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మరి సమస్య ఉందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. కానీ సమస్యలో ఇంకా దానిపైన ఏముందంటే, ఆల్రెడీ సిలువలో పొందిన విజయం ఉంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే యు విల్ లివ్ ఆ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్.